హలో! హాయ్! నమస్తే అండి. నా చిన్ని ప్రపంచానికి స్వాగతం. 4 ఇయర్స్‌గా మా ఇంట్లో టీవీ, మొబైల్ కి దూరంగా పెంచుకున్న ఆ కూతురైతే ప్రీకే4 ఫస్ట్ డే స్కూల్ నుంచి వచ్చి నన్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడిగింది. ధన్విక నన్నడిగింది, "అమ్మ నువ్వు టీవీ చూస్తే ఐస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నావు కదా! మరి మా టీచరు టీవీ ఆర్ ప్రొజెక్టర్‌లో రైమ్స్ ఎందుకు చూపించారు?" సో, దానికి నేను ఈ విధంగా అయితే మా ధన్వికని కన్విన్స్ చేశాను. నేను చెప్పింది టీవీ లేదా టెక్నాలజీ మొత్తం చెడ్డదని కాదు. మన ఇంట్లో అన్నెసెసరీగా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండకూడదని చెప్తున్నాను. కానీ స్కూల్‌లో టీచర్స్ తప్పకుండా యూజ్ చేస్తారు. రైమ్స్, స్టోరీస్, లెటర్స్, నంబర్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్ చూపించడం కోసం మాత్రమే వాళ్ళు ఇవి యూజ్ చేస్తారు. అది ఓన్లీ ఫర్ లెర్నింగ్ పర్పస్. సో, అని నేను తనకైతే కన్విన్స్ చేశాను. ఇప్పుడున్న జనరేషన్‌లో టెక్నాలజీ రోజు రోజుకి చాలా వేగంగా ఇంప్రూవ్ అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. టెక్నాలజీ లేనిది మనము ఈవెన్ ఒక 5 మినిట్స్ కూడా సర్వైవ్ కాలేని సిట్యుయేషన్‌లో ఉన్నాము. పిల్లల్ని టెక్నాలజీ గురించి తెలుసుకోవడం చాలా అవసరమే. టుమారో వాళ్ళు స్కూల్లోనే కాదు, ఇంకా ఫ్యూచర్‌లో ఏ కెరియర్ చూజ్ చేసుకున్నా టెక్నాలజీ వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ అయిపోతుంది. సో, అందుకే పిల్లల్ని టెక్నాలజీకి కంప్లీట్‌గా దూరం పెట్టడం కూడా సరైంది కాదు. టెక్నాలజీని అవాయిడ్ చేయడం కాదు, టెక్నాలజీని రెస్పాన్సిబిలిటీగా యూజ్ చేయడం అనేది అయితే మనం నేర్పించాలి. ముఖ్యంగా మనం ఇంట్లో అయితే ఈ విధంగా ఎంకరేజ్ చేయాలి. అయితే నా పేరెంటింగ్ థాట్ ఏంటంటే స్క్రీన్‌ని పిల్లలకి అలవాటు చేయడం కాదు. టెక్నాలజీని వాళ్ళ లెర్నింగ్‌కి ఉపయోగించడం అనేది నేర్పించాలి. మనం టెక్నాలజీని పూర్తిగా ఆపలేము. సో, ఎందుకంటే టెక్నాలజీ రోజు రోజుకి మన జీవితాల్లో ఇంకా పెరుగుతూనే ఉంది. కాబట్టి పిల్లలకు స్క్రీన్ అడిక్షన్ కాదు, డిజిటల్ అవేర్‌నెస్, రెస్పాన్సిబుల్ టెక్నాలజీ యూజ్ నేర్పించడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ధన్విక అడిగిన ఒక చిన్న క్వెషన్ నాకు పేరెంటింగ్‌లో ఒక పెద్ద లెసన్ నేర్పించింది. టెక్నాలజీ ఈజ్ నాట్ ద ఎనిమీ. హౌ వి యూజ్ ఇట్ మేక్స్ డిఫరెన్స్. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.